శ్రీరామ జయం. అదృష్టయోగం అనే అంశానికి స్వాగతం. శివం అంటే ఆనందం, శివం అంటే అదృష్టం, శివం అంటే ఈశ్వర స్వరూపం, శివస్వరూపం. రుద్రుడు, భవుడు, లింగమూర్తి, సర్వేశ్వరుడు, మృత్యుంజయుడు, భవుడు, రుద్రుడు, మన్యువు ఏ పేరుతో పిలిచినా శివానుగ్రహం ఉంటేనే అదృష్టయోగం వరిస్తుంది. భస్మం ధరిస్తే అదృష్టయోగం వరిస్తుంది. శివరాత్రి ఎంత ప్రమాణమో ఆ ప్రమాణమైన శివరాత్రి ప్రతిరోజు ఉండగా నిత్య శివరాత్రి ఎంత ప్రామాణికమో, ఈ రెండింటి మధ్య అమావాస్యకు ముందుగా వచ్చేటటువంటి శివరాత్రి మాస శివరాత్రి. అదృష్టయోగం వరించాలి అంటే మాస శివరాత్రి నాడు శివారాధన చేయాలి. హర హర మహాదేవ శంభో శంకర. అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమేతి భస్మ. పాంచభౌతిక ప్రపంచం భస్మ రూపంలో మనం ధరించాలి. డబ్బు అన్నప్పుడు ఒకనాటి కాలంలో ఈ డబ్బు గవ్వలు, అంతకంటే పూర్వం గోసంతతి. నాటి కాలానికి తదుపరి నేటి కాలానికి మధ్య విలువైన లోహాలు ధనరూపం. నిజంగా ధనం అంటే ఏమిటి? ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని అందించేటటువంటి ఐశ్వర్య రూపం. అదే అదృష్టయోగం. ఈ అదృష్టయోగం మనల్ని భరించాలి అంటే శివ సంబంధమైనటువంటి విధులతో శివానుగ్రహం మనకు లభించే విధంగా శివార్చన చేయాలి. భస్మం పెట్టుకోవడం అదృష్టం, శివాలయం సందర్శించడం అదృష్టం, ఓం నమ శివాయ అని పలికేటటువంటి కంఠం కలిగి ఉండడం కూడా అదృష్టం. చెవులంటూ ఉన్నందుకు శివనామం వినాలి, కన్నులు అంటూ ఉన్నందుకు శివుడినే చూడాలి, కంఠం అంటూ ఉన్నందుకు శివుడినే, శివనామాన్నే స్మరించాలి, ఉచ్చరించాలి. బుద్ధి, మనస్సు అంటూ ఉన్నందుకు శివనామాన్నే మనసులో నిలుపుకోవాలి. దేహం అంటూ ఉన్నందుకు శివాలయంలోనే శివప్రీతికరంగా సపర్యలు చేయాలి. మనందరికీ ప్రతీకాత్మకంగా శివాలయంలో వృషభ రూపంలో నందీశ్వరుడు స్వామిని సదా కొలుచుకుంటూ చూస్తూ ఉంటాడు. ఆ నందీశ్వరుడు మనకందరికీ ప్రతీక. నందీశ్వరా నమస్తుభ్యం సాంబానంద ప్రదాయిక ఉమామహేశ్వర ప్రజార్థం అనుజ్ఞాన్ దాతుమర్హసి. మంచి కంఠస్వరం కావాలి అంటే మాస శివరాత్రి నాడు శివాలయంలో నందీశ్వరుడి గళసీమలో గంట అలంకరించాలి. అదృష్టం కావాలి, ధనం కావాలి. మాస శివరాత్రి నాడు శివాలయంలో పరిచర్యలు చేయాలి, ఆలయాన్ని శుభ్రపరిచే ప్రయత్నం చేయాలి. మారేడు చెట్టుకు ధనాన్ని ఇచ్చే శక్తి ఉంది కాబట్టి అదృష్టయోగం అంటే ధనం కావాలి, లక్ష్మీ అనుగ్రహం కావాలి, సంపద కావాలి, ధనకనక వస్తు వాహనాదులు లభించాలి అనే సంకల్పం కలవారు మాస శివరాత్రి నాడు శివాలయంలో లేక మన ఇంట్లో కూడా మారేడు మొక్కను తెచ్చి పెంచి పోషించే సంకల్పం చేస్తే, మారేడు మొక్కను రక్షించే ప్రయత్నం చేస్తే, ఆ మారేడు మొక్కను నాటి సంరక్షణ చేసిన పుణ్య ఫలం బలం కారణంగా అదృష్టయోగం వరిస్తుంది. ఎవరి ఇంట్లో మారేడు మొక్క ఉంటుందో, ఎదుగుతూ ఉంటుందో, కొత్తగా మొలకలు వేస్తూ ఉంటుందో ఆ ఇంట్లో ధనానికి ఎప్పటికీ లోటు ఉండదు. ఎవరు భస్మం ధరిస్తారో వారికి ఎల్లప్పుడూ ఆనందం లభిస్తుంది, ఆరోగ్యం చేకూరుతుంది. ఆరోగ్యం కాస్త అనారోగ్యంగా మారే పరిస్థితులు ఏర్పడినప్పుడు అంత భస్మం చేతబుచ్చుకొని భస్మాయుధాయ విద్మహే రక్తనేత్రాయ ధీమహి తన్నో జివరహర ప్రచోదయాత్. భస్మగాయత్రితో నుదుటన భస్మం అలంకరింపజేసుకుంటే అదృష్టయోగం వరిస్తుంది, అనారోగ్యం మటుమాయమవుతుంది. ఆరోగ్యం కాపాడుకోవాలి, ఐశ్వర్యం కావాలి, ఆనందం కావాలి, బంధువులందరూ మన మాట వినాలి, పిల్లలు మన మాట వినాలి, కుటుంబంలో ఉండేవారంతా ఒక మాట పైన, ఒకే తాట పైన నడవాలి అంటే శివ కుటుంబమే ప్రమాణం. శివుడి వాహనం నందీశ్వరుడు, అమ్మవారి వాహనం పులి లేక సింహం, గణపతి వాహనం ఎలుక, శివుడి మెడలో ఉండే ఆ సర్పం ఈ ఎలుకకు. ఇలా మనం చూసుకున్నట్లయితే కుమారస్వామి వాహనంగా ఉండే నెమలితో సహా పరస్పర విరుద్ధ ప్రకృతి గల ఆ జీవకోటి అంతా కూడా శివ సన్నిధానంలో ప్రేమతో ఎలా, అనుభూతితో ఎలా కలిసిమెలిసి ఉంటాయో అలాగే
కుటుంబంలో ఉండే వారంతా ఒకే మాట పైన ఉంటే ఆ ఇంటికి అదృష్టయోగం తప్పక అనుకూలిస్తుంది. కనుకనే ప్రాచీనులు నెలలో అమావాస్యకు ముందుగా వచ్చేటటువంటి మాస శివరాత్రి నాడు తప్పనిసరిగా శివారాధన చేయాలి అనే నియమాన్ని సూచించి ఉన్నారు. శివధ్యానం చేద్దాం, శివానుగ్రహంతో అదృష్టయోగం కలిగి ఉందాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.